ఇక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణం తర్వాత కూడా అక్కడక్కడ మనకి మావోల యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. సో అమిత్ షా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, డెడ్ లైన్ కూడా ఇప్పటివరకు పెట్టేశారు, March 31, 2026. అంటే ఇంకొక 100 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 100 రోజుల లోపల దేశంలో మొత్తం నక్సలిజాన్ని లేకుండా చేస్తాం, కోకటి వేళ్లతో నిర్మూలిస్తాము అని చెప్పి ఇప్పటికే అమిత్ షా చెప్తూ ఉన్నారు. మరి March 31, 2026 చాలా తక్కువ టైం ఉంది. మరి అమిత్ షా చేసిన ఈ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు అమిత్ షా భారత హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా మోడీ గారు కూడా ఒక పెద్ద భీష్మ ప్రతిజ్ఞ అనమాట. ఎంతటి పెద్ద ప్రతిజ్ఞ అంటే, భీష్మ ప్రతిజ్ఞ అని ఎందుకంటున్నానంటే పెద్ద ప్రతిజ్ఞ అండి అది. ఎందుకంటే 1967లో పుట్టి 2025 వరకు గత 50-60 సంవత్సరాలుగా ఒకే నిర్విఘ్నంగా కొనసాగి భారతదేశాన్ని ముప్పు తిప్పల పెట్టి అక్కడ నేపాల్లోని పశుపతి ఆలయం నుండి కింద తిరుపతి, పశుపతి టు తిరుపతి అని ఒక రెడ్ కారిడార్ని ఎస్టాబ్లిష్ చేసి సుమారు 500-600 జిల్లాల్లో, సగం పైగా జిల్లాల్లో నక్సలిజం వచ్చి ఈ ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో, ఒడిశా మల్కన్గిరి, తర్వాత ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల్లో ఒక ఆల్మోస్ట్ ప్యారలల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన నక్సల్స్ ఈరోజు దాన్ని నాశనం చేస్తారని ఒక పెద్ద ప్రతిజ్ఞ చేయడం మామూలు ప్రతిజ్ఞ కాదండి. కేవలం కొన్ని రోజులే ఉంది, 100 రోజులు అనుకుంటే 100 రోజులు ఉంది. March 31 అండి, చాలా తక్కువ. మరి 50-60 సంవత్సరాల పాటు నక్సల్స్ పాతుకుపోయిన నక్సలిజాన్ని March 31 లోపు అంతమవుతుందా? మరి ఇది ఎంత పెద్ద ఛాలెంజ్ అమిత్ షా గారికి. ప్రస్తుత పరిస్థితి చూస్తే 2025లో సుమారు ఒక 100 ఎన్కౌంటర్లు జరిగినాయి. అందులో 99 ఎన్కౌంటర్లు జరిగితే 250 మంది కరుడుగట్టిన నక్సల్స్ చనిపోవడం జరిగింది. అందులో హిడ్మా, పాలిట్ బ్యూరో, ఇది మావోయిస్ట్ పాలిట్ బ్యూరో మెంబర్సే చనిపోవడం జరిగిందనమాట. హిడ్మా లాంటి వ్యక్తి, చాలా తిరుగులేని నక్సల్స్ ఆయన హిడ్మా, హైలీ పాపులరైజ్డ్ వ్యక్తి, ఆయనే చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. సుమారు 1,00,000 నుంచి 1,50,000 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ బలగాలు ఇప్పుడు ఎక్కడికక్కడ డిప్లాయ్ అయి ఉన్నాయి. తర్వాత స్టేట్ పోలీసులు ఉన్నాయి, తర్వాత గ్రే హౌండ్స్ అని ఇలాంటి ఎన్నో ఫోర్సెస్, స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. మరి నక్సల్స్ అంతమవుతున్నారా అంటే గుర్తుపెట్టుకోవాలి, 100 రోజులే టైం ఉంది. ఇప్పుడు అమిత్ షా గారు, తర్వాత గవర్నమెంట్, భారత ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు ఈ కగారు అంటే ఆపరేషన్ కగారు ప్రారంభించిన తర్వాత వందలాది నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఇప్పుడు కేవలం 11-12 జిల్లాలకి తగ్గిపోయినాయి. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి, తగ్గిపోయినాయి. కానీ ఒకటి, ఏ జిల్లాలు ఇంకా మిగిలిన ఉన్నాయంటే ఛత్తీస్గఢ్లో సుకుమా, ఈ నారాయణపేట, తర్వాత ఇలాంటి దారుణమైన జిల్లాలు ఉన్నాయి, బీజాపూర్ లాంటి జిల్లాలు. అక్కడ ఒడిశాలో మల్కన్గిరి, కలహండి లాంటి జిల్లాలు ఇంకా నక్సల్స్ ప్రభావితాలై ఉన్నాయి. ఇంకా తెలంగాణలో ములుగు, ఇటు వరంగల్, తర్వాత అంతకుముందు చెప్పిన భద్రాద్రి, ఖమ్మం డిస్టిక్, పూర్వ ఖమ్మం డిస్టిక్ ఇంకా నక్సల్స్ ప్రభావితంగా ఉన్నాయి. తర్వాత మహారాష్ట్రలో ద రిచెస్ట్ స్టేట్లో గడ్చిరోలి ఇంకా నక్సల్స్ అక్కడే ఉన్నారు. తర్వాత మధ్యప్రదేశ్లో బాలాఘాట్ జిల్లా లాంటి ఇలాంటివి ఉన్నాయి. ఇక జార్ఖండ్లో ఇండియాలోనే ప్రపంచంలోని అతిపెద్ద ఖనిజ వనరులకి స్తంభమైన సింగ్బం డిస్టిక్లో నక్సల్స్ ఉన్నారు, ఇంకా 11-12 జిల్లాలు. మరి ఇక్కడ అంతమవుతారంటే ఒక దట్టమైన అరణ్యాలు, ట్రైబల్ లొకేషన్స్, పారామిలిటరీ వెళ్ళినా అక్కడ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందండి. అంత తీవ్రమైన దండకారణ్యం, పర్వతాలు, ఈ మయంలో నక్సల్స్ ఎక్కడెక్కడ నక్కున్నారు. మరి అంతమవుతారంటే 100 రోజులే టైం ఉంది, అదొకటి. తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్స్, మావోయిస్ట్ పాలిట్ బ్యూరో మెంబర్స్ చాలామంది ఇప్పుడు ఆ దండకారణ్య ప్రాంతంలో లేకుండా, ఆర్మీని తట్టుకోలేక ఆపరేషన్ కగారు వీటిల్లో వాళ్ళు శ్రీలంక, బంగ్లాదేశ్లకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరి ఇదే నిజమైతే చాలా ప్రమాదం. March 31కి నక్సల్స్ అంతం అవరు, ఎందుకంటే వాళ్ళు బయట నుండి సపోర్ట్ చేస్తారు. అనువైన పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఎప్పుడు చేసేది అదే. ఒకే విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు నలుగు లోపల నక్కుతారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇదంతా ఎప్పుడు నక్సల్స్ గెరిల్లా వార్ఫేర్లో భాగంగానే ఉంటుంది అది. సో మరి అలాగే ఉందా? హిడ్మా కూడా మారేడుమిల్లి నుంచి కాకినాడ ద్వారా శ్రీలంక పారిపోవడానికి వచ్చినప్పుడే పట్టుకున్నారని తెలుస్తుంది. అంటే ఏంటి, దేశం వదిలి కొంతమంది పారిపోయారా? మరి పారిపోతే పరిస్థితి ఏంటి? ఇంకా పాలిట్ బ్యూరో మెంబర్ చాలామంది బ్రతుకున్నారు, ప్రధానమైన నక్సలైట్లు బ్రతుకున్నారు, ఇంకా కొన్ని వందలాది నక్సల్ దళాలు అక్కడక్కడ నక్కున్నారు, జనజీవన స్రవంతులకు వచ్చి తిరుగుతున్నారు. విజయవాడలో మనం చూసాం, విజయవాడ ఒక పట్టణంలోకి హిడ్మా లాంటి వ్యక్తులు రావడం అంటే వాళ్ళు పట్టణాల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ ఎక్కడెక్కడో దాగున్నారో అందరూ తెలియదు. అంటే ఏంటి, నక్సల్స్ March 31కి అంతమవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, అమిత్ షా గారు హోంమంత్రిగా ఒక 11-12 సంవత్సరాలు పనిచేస్తున్నారు, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మరి ఈయన జీవితంలోనే, అమిత్ షా జీవితంలోనే అతిపెద్ద ఛాలెంజ్గా ఇదైతే నేను చెప్తానండి.
నక్సల్స్ని అంతం చేస్తే ఆయన అమిత్ షా గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది అనమాట భారతదేశంలో. మరి ఏమిటో చూద్దాం. దండకారణ్య ప్రాంతం రాముడు మా శ్రీరామచంద్రుడు దండకారణ్య నక్సల్స్ నుంచి విముక్తి చేసినట్టు మరి అమిత్ షా మోడీ ద్వయం ఈ దండకారణ్య ప్రాంతాల నుంచి నక్సల్స్ విముక్తి భారత్గా చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మార్చి 31 లాగా మనం వెయిట్ చేయాలి. ఇక బంగ్లాదేశ్లో